గారిని ఎత్తిన పెట్టుకోవాలనుకున్న తర్వాత నుంచి ఆయన గురించి పాజిటివ్ ప్రచారం చేశారు. ఆ మధ్యలో అయితే నెగిటివ్ ప్రచారమే కదా, లక్ష్మీ భారత్ని దాన్ని అడ్డు పెట్టేసేసి. అట్లాగే ఇక్కడ అంతే, రాజశేఖర్కి చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాన్ని వెంటాడింది ఇంతకాలం పాటు ఈ మాటలు. ఇప్పుడు ప్రజలకి ఈ సందర్భంగా ఇవన్నీ బయటకు వచ్చినాయి. అంతే కదా, దేవుడి లీలా వినోదం అంటే అదేనేమో బేసిక్గా ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు ఏమంటున్నారు, ఇక పటాలు పట్టుకుని వచ్చి తప్పు చేశారు. మీరు షాపుల దగ్గర వ్యాపారం దగ్గర అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పులు వేసుకోకుండా అమ్ముతుంటారు పటాలు చేసేటటువంటి వాళ్ళు. లేకపోతే మనం బజార్ వెళ్ళి కొనుక్కొస్తాం ఇంట్లో పూజ చేయడానికి, అప్పుడు చెప్పులు వదిలేసి నడుచుకుంటూ తీసుకొస్తామా? మనం అక్కడ పెట్టేటప్పుడు పవిత్రంగా పెడతాం, పూజ చేసుకునేటప్పుడు చెప్పులు ఉండవు, నో డౌట్. దండం పెట్టుకునేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఉండవు. కానీ దాన్ని ఒక సెంటిమెంట్ అంటే 10 మంది పదే పదే మాట్లాడితే అది మర్చిపోతారు ఎవడైనా సరే. ఇప్పుడు ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ చేసి వాళ్ళు చెప్పులతో పటం పట్టుకుని వచ్చారు, చెప్పులతో పటం పట్టుకుని వచ్చారు. అది ఫోటో కదా నువ్వు. మరి ఆ లెక్కనైతే రాష్ట్రం అంతటా నడి రోడ్డు మీద తిరుమల లడ్డు గురించి పోస్టర్లు హోర్డింగ్లు పెట్టారు కదా, దేవుడి గురించి అపచారంతో. ఏది దాన్ని ఏమంటారు, కమిటీ వ్యతిరేకించాక, కమిటీ వ్యతిరేకి